రామకృష్ణ మిషన్ను వివేకానంద స్వామి స్థాపించారు. ఆ సందర్భంగా ఆ సంస్థకు సంబంధించి ఒక చిహ్నం కూడా విడుదల చేశారు. ఆ చిహ్నం మనకు అందించే సందేశం ఏమిటి? వివేకానంద స్వామి వివేకము చేత ఆనందం పొందేటువంటి వాడు, అంత గొప్ప పేరుది. ఆ మహానుభావుడే ఈరోజు మనం చూస్తున్నటువంటి రామకృష్ణ మిషన్. అది అందరు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే దానికి ఒక గుర్తు మనకు కనపడుతుంది. ఆ గుర్తులో 3 యోగాలని ఆయన పెట్టాడమ్మా ఆ మహానుభావుడు వివేకానందుడు. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. ఒకదానికంటే ఒకటి విశిష్టమైనటువంటివి. జ్ఞానం, జ్ఞానాగ్నిదగ్ధ కర్మానం ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ కింద ఉండేటువంటి నీళ్లు కనిపిస్తాయి మొట్టమొదటి మనకు ఆ గుర్తులో. మనకి భక్తి యోగం, దాంట్లో తరంగాలు కనిపిస్తాయి నాకు. అలాగే తరంగాల మధ్యలో పద్మం కనపడుతుంది, అది భక్తి యోగం. తర్వాత ప్రభాత సూర్యుడు కనపడతాడు ఆ గుర్తులో. జాగ్రత్తగా కనుక మీరు పరిశీలిస్తే, అంటే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడు కనపడతాడు. అది దేనికి ప్రతీక? జ్ఞానయోగానికి ప్రతీక. జ్ఞానం ఎప్పుడూ కూడా ఉదయిస్తుంటుంది, అది వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. అది జ్ఞానయోగానికి. అంటే నువ్వు ఒక్కొక్క దశను దాటాలి. కర్మయోగం, భక్తి యోగం, తర్వాత జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగానికి ప్రభాత సూర్యుడు. ఇవి దాటిరా మానవ అని చెప్తూ ఆ రామకృష్ణ మిషన్ యొక్క గుర్తులో ఇంకొకటి కూడా పెడతారమ్మ. అక్కడ హంసని పెడతారు. హంస ఒకటి ఆ సరస్సులో అలా విహారం చేస్తున్నట్టు. హంస దేనికి గుర్తు? పరమాత్మకి సూచకం. అంటే హంస నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్నటువంటి పరమాత్మని ఒక్కొక్క యోగం దాటుకుంటూ నువ్వు చివరికి జ్ఞానయోగం ద్వారా నువ్వు తెలుసుకో. అలాగే ఒక పాము ఉంటుంది. ఆయన ఎన్ని ఊహ చేశాడో ఆ వివేకానందుడు. ఒక పాము ఇలా చుట్టుకొని ఉంటుంది. పాము దేనికి గుర్తు? కుండలిని శక్తి. కుండలిని శక్తి మన శరీరంలోనే వెన్ను పాము అని మనం అనుకుంటుంటాం కదా, వెన్ను పూస. కాబట్టి ఆ పాము పడగ కిందకి ఉండి తోక పైకి ఉంటుంది. ఆ పాము కుండలిని శక్తి. కాబట్టి ఈ జీవితంలో నువ్వు ఉత్తమ గతిని పొందాలంటే యోగమే నీకు శరణ్యము. కాబట్టి యోగుడివిక యోగివిక ఎత్ర యోగేశ్వర కృష్ణ. భగవద్గీత మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఎత్ర యోగేశ్వర అన్నీ చెప్పి చిట్ట చివర ఎత్ర యోగేశ్వర కృష్ణ. యోగిల్లో ఈశ్వరుట్ట, గొప్పవాడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి జీవితం ఉద్ధరింపబడాలంటే ప్రతి వాళ్ళం కూడా యోగి లక్షణాలను అలవర్చుకోవాలి. కాబట్టి యోగత్వం పొందాలి అంటే కుండలిని శక్తిని పైకి తెప్పించగలగాలి. ఆ పాముగా ఉండేటువంటి కుండలిని శక్తిని నెమ్మదిగా తెచ్చి ఇక్కడ బ్రహ్మరంధం ద్వారా ప్రాణాలు నిర్గమనం చేయగలగాలి. అది యోగశక్తి. అది అలవాటు చేసుకోండి మీరందరూ కూడా. అందరూ యోగీభవ కౌంతేయ, యోగిలాగా మీరు ఉండండి అని చెప్పడానికి ఆ కుండలిని శక్తికి ప్రతీకగా పాముని పెట్టారు వివేకానంద స్వామి ఆ రామకృష్ణ మిషన్ యొక్క ఆ గుర్తులో. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా చూడండి. ఆ రామకృష్ణ మిషన్కి సంబంధించినటువంటి ఆ గుర్తులో ఈ ఒక్కొక్క దానికి వెనకాల ఇంత అర్థం ఉంది. అటువంటి వివేకానందుడికి, రామకృష్ణుడికి మనసారా నమస్కారాలు తెలియజేసుకుందాం.